హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు అన్న? ఇది ఆల్రెడీ మనకి బ్లింక్ బైట్స్ అనే ఒక టెక్ ఛానల్ ఉంది. ఇప్పుడు కొత్తగా B2 బ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఓపెన్ చేస్తాం. ఈ ఛానల్లో కంప్లీట్గా మీరు ఎలాంటి రిలేటెడ్ కంటెంట్స్ చూడవచ్చు అంటే కంప్లీట్గా వచ్చి ట్రావెల్ గురించి, ఫుడ్ గురించి, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఒక కొత్త విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ ఒక ఛానల్ని ఫాలో అవ్వండి. రీసెంట్గా మీరు చూసారంటే ఢిల్లీలో వచ్చి ఈ మధ్య భయంకరమైన ట్రెండ్ వైరల్గా అవుతాం. ఏమంటే కార్స్ అన్ని చాలా చీప్గా అమ్ముతున్నారు. నేను కూడా చాలా రోజులు ఒక చిన్న డ్రీమ్ ఉంది, మనకని ఒక ఓన్ వెహికల్ కావాలి, కార్ కొనుక్కోవాలి. ఈ విషయం వచ్చి మా ఫ్రెండ్స్ చెప్తాను. ఈయన పేరు వచ్చి తమీన్. ఆలీ నాల్ బాయారా. ఈయన వచ్చి యాక్టర్ శివ. హాయ్, హలో ఫ్రెండ్స్. వీళ్ళంతా నా ఒక ఫ్రెండ్స్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేము అదే ఏమన్నా ట్రావెల్ చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. సరే, దీంతో పాటు మేము ఏం ప్లాన్ చేస్తామంటే ఒక ట్రిప్ కూడా వెళ్తాము. అక్కడికి వెళ్ళి చూద్దాం. మార్కెట్ బాగుంటే మనం కార్ కొందాం అనేసి ఒక ప్లాన్లో ఉన్నాం. ఇంకా ఏం చేస్తామంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాము, మా ట్రావెల్ స్టార్ట్ చేస్తాము. మన ట్రావెల్ వచ్చేసి మాది తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ తిరుపతిలో నేను, మా ఫ్రెండ్ అతను వచ్చేసి పుత్తూరు నుంచి మాకు జాయిన్ అయ్యాడు. జయ చెప్పినట్టు ఢిల్లీలో కార్స్ అనేవి ఈ మధ్యలో చాలామంది అంటే ఓన్ వెహికల్ డ్రీమ్స్, తక్కువ రేట్లో ప్రతి ఒక్కరికి కార్లు కొనాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఢిల్లీలో అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఎట్లా ఏమి ఆ కార్లు అనేది అక్కడ తక్కువగా ఉంటాయా లేదా, ఇంకోటి స్కామ్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి చూద్దాము అనేసి అని చెప్పి తిరుపతి నుంచి మా ప్రయాణం జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ కాస్త తిరుపతి నుంచి చెన్నై దాకా ట్రైన్ జర్నీ అయింది. మధ్యలో మా ఫ్రెండ్ తమీన్ ఆ నుంచి జాయిన్ అయ్యారు. మేము స్కూల్ టచ్ ఏమని పిలుస్తామంటే ఆలీనాల్ బాయేనా. ఈయనకి తెలియని విషయం ఏం లేదు, అన్నీ తెలుసు. ఈయన వచ్చి మాకు ఒక ఎలా అంటే ఒక గార్డియన్ లాగా తీసుకెళ్ళాము ట్రిప్ లో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఒక వ్లాగ్, ఒక లైఫ్ డ్రీమ్ అనగా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. కారు తీయాలంటే కొన్ని ఆలోచనలు, ఈ కారు కావాలి, ఆ కారు కావాలి అని మనం అనుకుంటాం. అయన్నొద్దు, పాయింట్కి రా. అలాగే మనకు నచ్చిన కారు తీయాలంటే ఎక్కడికి పోవాలి. ఆ విధంగా ఇది స్టార్ట్ అయిన జర్నీ మాకు. అంటే మేమందరూ కలిసి ఒకరోజు ప్లాన్ వేసుకొని ఇప్పుడు వైరల్గా అవుతున్న ఢిల్లీ కార్స్, ఆ ఢిల్లీ కార్స్ గురించి చాలా వీడియోలు చూసి, కొన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అంటే అన్నీ ఒక రకంగా చూసి మనం ఏమని ఆలోచించామంటే మనమే డైరెక్ట్గా పోయి చూస్తే ఎలా ఉంటుందో. అందుకని ఒకరోజు ప్లాన్ చేసుకుని మేము ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకరోజు తిరుపతి టు చెన్నై పోయి, చెన్నై టు మళ్ళీ ఆ నుండి మెట్రో పట్టి డైరెక్ట్గా ఏమైందంటే ఎయిర్పోర్ట్కి చేరుకునేలాగా ప్లాన్ చేసుకొని ఆ నుండి ఫ్లైట్ చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్కి పోయి ఈ విధంగా ఒక ప్లాన్ చేసుకొని మేము ఆ రోజు బయలుదేరడం జరిగింది. అది కాకుండా మేము వచ్చి చాలా స్కూల్ ఏజెస్ నుంచి చిన్నప్పటి నుంచి చాలా డిఫరెంట్స్. మాకు కూడా ఎట్లా అంటే ఈ చిన్నప్పుడు ఒక బ్రేక్ దొరికిన తర్వాత మేము ఎక్కువ ఎక్కడ కలుసుకోలేదు. మళ్ళీ ఈ మధ్య బాగా మీట్ అయ్యాము. అది కాకుండా మాకు చాలా రోజులు ఒక ప్లాన్ ఉన్నింది, ఎక్కడైనా లాంగ్గా వెళ్ళాలి, ఒక 1 వీక్ అట్లా స్టే చేసి రావాలి. అందరూ కెరియర్ నుంచి ఒక చిన్న బ్రేక్ కోసం ప్లాన్ చేసాం. అట్లే వచ్చి నేను ఒక కార్ కొనాలి, అంటే కార్ కొనాలంటే ఫుల్ ఇంటెన్షన్ లేదు. అంటే ఆడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ చూసుకొని మనకి అనుకూలంగా ఉంటే కార్ కొందాం అనేసి ప్లాన్ చేసి టికెట్స్ అన్ని బుక్ చేస్తాము. మేము టికెట్స్ ఎక్కడ బుక్ చేస్తామంటే చెన్నై నుంచి ఆ ఎయిర్పోర్ట్, చెన్నై టు గాజియాబాద్కి మేము టికెట్ అయితే బుక్ చేసాం. అది ఏం చేస్తామంటే మేము డైరెక్ట్గా రాజీవ్ గాంధీ న్యూ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి టికెట్ బుక్ చేయాలంటే ఒక 2000 ఎక్స్పెన్సివ్. అంటే కంప్లీట్గా వచ్చి మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి
ఎంత లో కాస్ట్ లో అవుతుందో అంత ట్రై చేసి ప్లాన్ చేసిన బడ్జెట్ ట్రిప్ అంటే ఫ్రమ్ తిరుపతి నుంచి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాము 10:30కి సెంట్రల్ రీచ్ అయ్యాము. దాని తర్వాత వచ్చి 11:30 వరకు లాస్ట్ మెట్రో ఉంది ఎయిర్పోర్ట్. అంటే మీరు ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళారంటే ఆడ 1000 రూపీస్ ఎక్సెస్ అవుతుందండి. మేము ఎర్లీగా వెళ్ళి మెట్రో పట్టి ఎయిర్పోర్ట్ కి అరౌండ్ 12:30 అంతా రీచ్ అయిపోయినాం కదా. మార్నింగ్ 4:50 ఫ్లైట్ 12కి వెళ్ళిపోయినాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లోపలికి వెళ్ళాము. ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం. నువ్వు ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కేది? అంటే ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంది చూసినప్పుడు? ఎయిర్పోర్ట్లో నాకు వచ్చి ఫస్ట్ టైం అనమాట. చెన్నై ఎయిర్పోర్ట్ చేరిపోయిన తర్వాత నైట్ తీసుకుపోయిన ఫుడ్ ఆడ ఎయిర్పోర్ట్లోనే తినేసి ఫుడ్ అయితే ఇంట్లో నన్ను తీసుకొచ్చాడు. ఫుడ్ అయితే బాగుంది. నైట్ తీసుకుపోయిన ఫుడ్ ఆడే తినేసి మాకు బోర్డింగ్ పాస్ వచ్చి ఆడ 3:03కి ఇస్తా అన్నారు. అయినా మేము వచ్చి మామూలుగా ఆడ మిషన్ల ద్వారా తీసుకొని బోర్డింగ్ పాస్ తీసుకొని మేము 1:32 కంతా లోపల వెళ్ళిపోయినాం. చెక్ ఇన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. నాకు ఫస్ట్ టైం ఆ రోజు. ఎయిర్పోర్ట్ ఫీల్ అంతా బాగానే ఉంది. అయితే ఆడ సెక్యూరిటీ చెకింగ్ అంతా చూసే కొంచెం ఇదిగా ఉండింది. ఆ రోజు బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి అన్ని మా లగేజెస్ మమ్మల్ని అంతా చెక్ చేసి లోపలికి పంపించేశారు. ఆ రోజు మేము ఫ్లైట్ వచ్చి పట్టినామా, ఫ్లైట్లో పోయినామా లేదా, మీరు ఈ వీడియో కంటిన్యూగా చూసినారంటే మీకే టోటల్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఢిల్లీ పోయేది ఎలా, ఢిల్లీ పోయి ఆడ తిరగాలి, ఎటువంటి ఏరియాలో మనం కార్లు వెతకాలి, ఎలా మంచి కార్ చూసి కొనేది, అక్కడ డీలర్లు ఏ విధంగా ఉంటారు, షాప్ వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారు, మన ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు యూస్ఫుల్గా ఉంటాయి. తప్పకుండా అన్ని వీడియోస్ని మీరు చూడండి. ఢిల్లీలో ప్రతి ఒక్కరు అనుకుంటారు మనం అంత దూరం ప్రయాణం చేసి అక్కడ పోయి కారు తీసుకోవాలా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. అక్కడ కారు ఎందుకు తీయాలి, అంత దూరం ఎందుకు వెళ్ళాలి, అక్కడ తీస్తే మనకి ఏం బెనిఫిట్స్, లాస్ ఏమి, ఇవి తెలియని వాళ్ళు ఉంటారు కదా. దానికోసమే మా ఈ ప్రయాణము, ఈ జర్నీ. ఇది ఎయిర్పోర్ట్ దాకా ప్రస్తుతానికి ఇప్పుడు ఎండ్ అవుతుంది, ఇంకా కంటిన్యూ ఉంది. అక్కడే మా రౌండ్ ట్రిప్ ఎట్లుంది, ఆ ఢిల్లీలో మేము ఎలా తిరిగాము, ఆ కార్స్ దగ్గర అక్కడ ఏ ప్లేస్లో తీసుకుంటే ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వచ్చే కంటిన్యూ వీడియోలో చూస్తారు. మీరు ఈ వీడియోని కంటిన్యూ చూసినారంటే మీకు చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. మా జర్నీలో, మా ట్రావెల్లో, మేము పోయిన ఎయిర్పోర్ట్లలో, మేము ఉన్న రూమ్స్లో, మేము బై రోడ్ దేని ద్వారా వచ్చాము, అన్ని టోటల్ వీడియోస్లో మీకు చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు అన్ని వీడియోలు చూడండి. స్టే ట్యూన్గా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇలాగా ఒక జాలీగా ఒక హ్యాపీ మూడ్లో ఉండే కంటెంట్ వస్తాయి. నెక్స్ట్ వీడియో చూద్దాం.